హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ షాహీ బిర్యానీ చూద్దాము. సో దీనికోసం మనం హాఫ్ కేజీ మటన్ ఫ్రెష్గా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. సో వేసుకున్నాక మన గరం మసాలా చూస్తున్నారు కదా ఇక్కడ పిక్చర్లో, ఈ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. లైక్ లవంగం, బిర్యానీ ఆకు, ఇలాచీ, బిర్యానీ చెక్క, అండ్ తర్వాత ఆనియన్, మింట్ అండ్ గ్రీన్ చిల్లీ మూడు యాడ్ చేసుకోవాలి. మూడు యాడ్ చేసుకున్నాక అల్లం ఎల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ రిక్వైర్డ్, అంటే ఎంత మటన్కి ఎంత సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకొని మంచిగా మటన్ని మొత్తం కలపాలి. మొత్తం బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మన ఫ్లేమ్ ఆన్ చేసామనుకోండి. ఎప్పుడైనా మటన్ ప్రెషర్ కుక్కర్లో కుక్ అయ్యేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వదిలేసేయాలి. 5th విజిల్ రాగానే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న మొత్తం ప్రెషర్ తీసేసి ఇట్లా మటన్ని ఇంకా వాటర్ని సపరేట్ చేయాలి. సో వాటర్ ఎప్పుడైనా పడేయొద్దు. అదే వాటర్ మనము బిర్యానీలోకి యూజ్ చేస్తాము. దీన్ని బిర్యానీ కాకుండా పులావ్ కూడా అనవచ్చు మనము. సో మటన్ అండ్ వాటర్ ఇలా సపరేట్ చేశాక ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసి అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి. నెయ్యి వేసుకున్నాక కొంచెం వేడి అయ్యాక ఇందులోనే సేమ్ గరం మసాలా వాడాలి. ఎందులో అయితే మటన్లో ఎలా ప్రెషర్ కుక్కర్లో వేసి వాడామో అదే గరం మసాలా ఇందులో ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. వేడి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్, సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ స్లైసెస్ యాడ్ చేయాలి. ఆనియన్ యాడ్ చేశాక మింట్ యాడ్ చేసి కొంచెం వేగనీయాలి. సో కొంచెం ఇలా కలిపి బాగా వేగాక అండ్ మేక్ ష్యూర్ అది ఆనియన్ రెడ్గా అవ్వద్దు. సో కొంచెం కుక్ అయ్యాక అందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇందులో ఉన్న పచ్చిదనం అంతా ఆయిల్లో ఫ్రై అయిపోయి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. సో బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి అందులో మంచిగా ఫ్రై అయ్యాక అందులోనే మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయాలి. సో మనం మటన్లో కూడా యూజ్ చేస్తాం కదా. సో అది మైండ్లో పెట్టుకొని రిక్వైర్డ్ అల్లం వేసి ఎంతైతే మనకు అనిపిస్తుందో అంత వేసి బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లిగడ్డ దాన్ని కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేయాలి. వన్స్ అది ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలపాలి. బాగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇది మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. సో వన్స్ మంచిగా మొత్తం కలిసాక ఇందులోనే మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఎందుకంటే పెరుగు అనేది మటన్లో కలిసి ఆ పెరుగులోంచి ఆయిల్ బయటికి రావాలి. సో ఆయిల్ బయటికి వస్తే ఏమవుతుందంటే అప్పుడు పెరుగు బాగా మిక్స్ అయిపోయిందని అర్థం. సో వన్స్ పెరుగు బాగా కలుపుకోవాలి. వన్స్ పెరుగు మిక్స్ అయిన తర్వాత జీరా, సోంఫ్ ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ 3 కలుపుకొని బాగా కలపాలి. బాగా కలపాలి. ఎట్లా అంటే మటన్ ముక్కకి మన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలవాలి. సో వన్స్ అంతా కలిసాక ఇందులో మనం తీసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, మటన్ ఉడకబెట్టిన వాటర్. సో 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్ ఆఫ్ వాటర్ వేయాలి. సో అలా ఆ వాటర్ అన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఎంత రైస్ తీసుకున్నారో అన్ని వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత రిక్వైర్డ్ యాజ్ పర్ ద టేస్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని సో ఈ వాటర్ మంచిగా వేగనీయాలి. బాగా మసలనియాలి.
వన్స్ అవి నీళ్ళు మసలాక మనం నానబెట్టుకున్న రైస్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, బాస్మతి రైస్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న రైస్ వేసుకొని బాగా అంటే మళ్ళీ స్పూన్తోని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసి ఒక లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి. బాగా దగ్గర అయ్యాక అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలపాలి, ఎందుకంటే రైస్ కింద మీద ఉంటుంది కదా, సో బాగా మిక్స్ అవుతుంది. సో వన్స్ మొత్తం దగ్గర వచ్చాక మనం హెవీ క్రీమ్ అనేది వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి వదిలేస్తే మన మటన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ.